తన భర్తని గుడికి తీసుకొచ్చేసింది. నేను ఈ తాజా సమాచారాన్ని నాగోజీ బాబాకు చేరవేస్తే ఆయన సంతోషంతో పొంగిపోయి నాకు డబ్బిస్తాడు లేదా ఏదైనా బహుమానం ఇస్తాడు. అయ్యయ్యో, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి బాబాకి చెప్పాలి. అయ్యో దేవుడా, నిజంగానే మీరు వచ్చారా అండి? పాండురంగా, చూసావా, మా ఆయన వచ్చారు. పెళ్లి హడావుల్లో అప్పుడు రాలేకపోయారు, అందుకే ఇప్పుడు నిన్ను కలవడానికి వచ్చారు. పాండురంగడితో సఖు ఎంత ప్రేమగా మాట్లాడుతోంది. అసలు ఈ పాండురంగడి గొప్పతనం ఏంటి నాకు అర్థం కావడం లేదు. మా నాన్నగారు కూడా ఇల్లొదిలి పండరిపురానికి వెళ్ళిపోయారు. అమాయకురాలైన సఖు పాండురంగడి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. ఏం మహత్యం ఉంది ఈయన దగ్గర? పాండురంగడి దివ్య రూపం చాలా అందంగా ఉంది కదా. ఈ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే మన బాధలు మర్చిపోతాం. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, పాండురంగడిని దర్శించుకుంటే మన కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయట. నాకెందుకో అనిపించింది ఇవాళ మీరు గుళ్ళోకి వస్తారు అని. మీ నాన్నగారు చేసింది మర్చిపోయావా? ఆయన కూడా ఇలాగే రాత్రి పగలు పాండురంగడిని జపించేవారు. మన ఆస్తి మొత్తం కరిగిపోయింది దిగు. నేను ఊళ్ళో వాళ్ళందరికీ వడ్డీలకు అప్పులిస్తే ఉచితంగా మాఫీ చేశారు. పెళ్ళాం పిల్లలు ఎటుపోతే నాకేంటి అనుకున్నారు. ఆయన దాన ధర్మాలే ఆయనకి ముఖ్యం. మనం బలైపోయాం దిగు. లేదు లేదు, నేను పాండురంగడిని మనసులోకి రానివ్వకూడదు. సఖు, ఏమిటి నీ పనైందా లేక ఇంకాసేపు ఉండాలా? మనకి ఆలస్యం అవుతోంది, త్వరగా ముగించు. ఇందాక నుంచి పొగుడుతున్నాం, ఇక చాలు. బయలుదేరదాం. పాండురంగడి సమక్షంలో ఉంటే నేను సమస్తం మర్చిపోతాను. ఆనంద లోకాల్లో మై మర్చిపోయి విహరిస్తాను. పదసకు ఈ పళ్ళు చాలా తియ్యగా రుచిగా ఉన్నాయి. అవునవును, తిను. నువ్వు ఒకటి కూడా తినలేదు కదా, ఇవన్నీ నువ్వే తిను. ఈ పండ్ల చెట్టు మా ఇంటికి దగ్గరలో ఉంది. మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి కోసుకొచ్చుకుందాం. మళ్ళీ నువ్వు చెట్టెక్కుతావా? మరి ఇంకెవరెక్కుతారండి? చెట్లెక్కడం మీకొచ్చా? నేనెక్కి కోసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు గంతులు వేస్తూ ఉండేవారు ఇలా ఇలా. నట్టింట్లో ఆ పిచ్చి వేషాలేమిటి దిగు? ఆడుతూ పాడుతూ నీ భార్యతో వస్తున్నప్పుడు నా గురించి అస్సలు ఆలోచించలేదు కదా. నా మాట అంటే లక్ష్యం లేదు. నిన్ను నిన్న రమ్మని చెప్పాను. అమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఎదురుగా ఎవ్వరూ లేరు. ఏదో ఆలోచిస్తూ చేతిలో ఉన్న హారతి పళ్ళం పడేశావు. స్పృహలోకి రామ్మా, ఇది పెద్ద అపశకునం. ఇదిగో ఇది నట్టింట్లో పగలబడి నవ్వడం కూడా అపశకునమే. అయ్యో అక్కయ్యా, స్పృహలోకి రండి. దిగంబర్రావు సఖు ఇంకా ఇంటికి రాలేదు. పాపం మీరు భ్రమపడ్డారు. దిగు ఇంటికి రాగానే మీ కోపం పోయేంత వరకు అరవండి, వదిలేకండి. రాత్రికి వస్తానని మాట ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు తను? ఇప్పుడు నాగోజీ బాబా ముందు మీరు ఎలా తలెత్తుకుని నిలబడతారు? నాకు చాలా బాధగా ఉంది అక్కయ్య. అమ్మా, దిగుకి బుద్ధొచ్చేలా చివాట్లు పెట్టండి. పెళ్ళైన 2 రోజులకే అమ్మని మర్చిపోతాడా?
సకు త్వరగా రా. బడిబడిగా నడువు. సకు, ఏంటిది మెల్లగా నడుస్తున్నావు? అసలే మనం మాట తప్పాం. నిన్న వెళ్లాల్సింది ఇవాళ వెళుతున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే ఏం బాగుంటుంది? నడు, కాస్త వేగంగా నడు. ఇవ్వు, దాన్ని ఇలా ఇవ్వు. మూట బరువు వల్ల నడవలేకపోతున్నావు. నోరు తెరిచి ఆ మాట చెప్పొచ్చు కదా. ఇలా ఇవ్వు. పర్లేదు, వద్దు, నేనే మోస్తాను. నేను ఆగకుండా వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వే ఏడుస్తావు. దాన్ని ఇలా ఇవ్వు. అమ్మ మాట అబద్ధం కాదు. నువ్వు మొండిదానివి. పదా. జిబ్రీ, సకు, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఇప్పటికి మనకి చాలా ఆలస్యమైంది. అమ్మ తిడుతుందని నాకు భయంగా ఉంది. నువ్విలా మాట్లాడి ఇంకా ఆలస్యం చేయకు. పద. సకు, నీకు వినిపించట్లేదా? పద. సకు అక్క, మన పాండు ఊరొదిలి వెళ్ళిపోతున్నాడు. వాడింకెప్పుడు ఈ ఊరికి తిరిగి రానని చెప్పాడు. నా మాట వినండి. నేను ఒక్కసారి పాండును కలవాలి. మీరు జిబ్రీ చెప్పింది విన్నారు కదా? వాడు మళ్ళీ ఈ ఊరికి రాడట. నేను ఒక్కసారి వెళ్ళి మాట్లాడొస్తాను. ఒకే ఒక్కసారి. మీకు దండం పెడతానండి. ఒక్కసారి వెళ్ళి మాట్లాడొస్తాను. సకు, ఇలా ఆగితే ఆలస్యం అవుతుంది. మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. పద. ఎవండి, నా చెయ్యి వదలండి. పాండు నా స్నేహితుడు. నేను తన్ని కలవాలి. నన్ను వదలండి. సకు, పద. సకు, జిబ్రీ, పాండు ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడున్నాడు. త్వరగా పద. సకు, సకు, వెళ్ళకు, ఆగు. వెనక్కిరా. అసలెవరీ పాండు? నేనింతగా చెప్తుంటే వెళ్ళిపోయింది. మూర్ఖురాలు. అదిగో అక్కడున్నాడు. ఆ చెట్టు వెనక దాక్కున్నాడు. పాండు, పాండు, పాండు. పిల్ల? లేదు లేదు లేదు, నేను పిల్లతో మాట్లాడితే వాళ్ళు తనని ఏదైనా చేస్తారు. వద్దు, నేను ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోతాను. బయటికి రా పాండు. పాండు, ఒక్కసారి బయటికి రా.